హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదేంటో తెలుసా? హెచ్ఎంటి కంపెనీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. మన వాచ్లు పెట్టుకుంటూ ఉంటాము. చిన్నప్పుడైతే మరి హెచ్ఎంటి చాలా ఫేమస్. ఇప్పుడు కొంచెం తగ్గి వేరే వేరే కూడా కాంపిటీషన్ అన్నీ వస్తూ ఉన్నాయి కదా. మాకు హెచ్ఎంటి ఫ్యాక్టరీ మాకు ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట. ఇన్ని రోజుల నుంచి దగ్గర ఉంచుకొని కూడా వెళ్ళలేదు. అక్కడ హెచ్ఎంటి మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం గురించి ఒకసారి మీకు చూపిద్దామని నేను మ్యూజియంకి వెళ్ళి అక్కడ హెచ్ఎంటి మ్యూజియం ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిద్దామని వీడియో తీసుకుంటున్నాను అనమాట. వచ్చాము, నేను మా చెల్లెలు మా బుజ్జిగాడు మా అబ్బాయి వచ్చామన్నమాట. వచ్చేసి ఇగో లోపలికి వెళ్తున్నాం. చూడండి, మా బుజ్జిగాడు ప్రతిదానికి మాతో పాటు వస్తున్నాడు ఈ మధ్య. చూసారా? లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అయ్యాం. హిస్టరీ అంతా ఉంటుంది. ఏ సంవత్సరం స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఏ సంవత్సరం స్టార్ట్ అయింది అన్నీ కూడా మొత్తం డీటెయిల్గా ఉన్నాయి. ప్రతిదీ చూపించాలంటే ఈ వీడియో చాలా బాగా లెంగ్త్ అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం షార్ట్ చేసి చూపిస్తున్నాను. హిస్టరీ ఆఫ్ హెచ్ఎంటి హిస్టరీ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఓపిక్గా చదువుకోవాలి, కానీ అంటే అంత టైం మనం స్పెండ్ చేయలేము, కానీ ఉండి నిదానంగా చదువుకుంటే అన్నీ అర్థమవుతాయి అన్నమాట. చూడండి, ఇది చూసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఉంటుంది. ఇలాగ హెచ్ఎంటి గురించి మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి, బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలాగా అనేది మొత్తం ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంది. బెంగళూరు వాచ్ ఫ్యాక్టరీ ఇది బెంగళూరులో ఎప్పుడు ఉంది. తర్వాత తుమ్కూరు వాచ్ ఫ్యాక్టరీ, తుమ్కూరులో ఎప్పుడు. ఈ దానిలో చూడండి ఎన్ని రకాలు ఎలా ఉన్నాయో. ఇది పింజా అంట. ఇంకోటి ఇది హైదరాబాద్. ఇలా ఎక్కడెక్కడ ఇవి ఎప్పుడెప్పుడు. హెచ్ఎండి బేరింగ్సు, ప్రగా డివిజను హైదరాబాద్ అంట. ఇవి కాకుండా వాచీలే కాకుండా ఇందులో ట్రాక్టర్లు ఉన్నాయి, ఇంకా చాలా రకాలు. ఇంకా మనకైతే అన్నీ తెలియదు. చదువుకుంటూ నిదానంగా వెళ్ళాలంటే చాలా టైం పడుతుందని ఊరికే ఫాస్ట్గా వీడియో తీసుకొని వచ్చాను. కేరళ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం. ఇక్కడ హెచ్ఎంటి గురించి హిస్టరీ మొత్తం ఉందన్నమాట. ఎవరన్నా నిజంగా ఇటువైపు వస్తే దీని గురించి తప్పకుండా చూడాలండి, చాలా బాగుంటుంది కూడా. అందుకే నేను మ్యూజియం పెట్టారు. పక్కన షాప్ కూడా ఉంటుంది, కొనుక్కునే వాళ్ళకి వాచ్ల షాపులు కూడా ఉంది అనమాట. అక్కడ దొరుకుతాయి. ఇప్పుడు అందరూ హెచ్ఎంటి కంటే కూడా వేరే వేరే అన్నీ కొనుక్కుంటూ ఉన్నారు కదా. ఎంతైనా హెచ్ఎంటి అప్పుడుది. అది ఎలా తయారు చేస్తారు ఏంటి మొత్తం కూడా ఇందులో చూడండి. ఈ ఇండియా మ్యాప్ ఉంది. మ్యాప్లో కూడా ఎక్కడెక్కడ వాళ్ళ బ్రాంచ్లు ఉన్నాయి, హెచ్ఎంటి బ్రాంచ్లు ఉన్నాయి, అన్నీ కూడా ఇందులో ఉంటాయి. హెచ్ఎంటి చినార్ వాచెస్ ఇలా మొత్తము చూడండి ఎంత హిస్టరీ. ఈ హిస్టరీ అంతా చూపించాలంటే, డీటెయిల్గా చూపించాలంటే మొత్తం లేఅవుట్ ప్లాన్ కూడా ఉంది ఎక్కడెక్కడ. ఈ హెచ్ఎంటి మాస్టర్ ప్లాన్ ఇవన్నీ చూపిస్తే డీటెయిల్గా మన వీడియో మాత్రం చాలా లెంగ్తీ అయిపోద్ది. అందుకని ఊరికే బ్రీఫ్గా చూపిస్తున్నాను. చూడండి, 76లో 2000లో ఇయర్స్తో సహా వాళ్ళు చూపించారు. వాచ్లు చూసారా? హెచ్ఎంటి వాచెస్. పార్ట్స్ ఆఫ్ వాచ్లో ఏ ఏ పార్ట్సు ఎలా తయారు చేస్తారు, డయల్ సపరేట్గా, అలాగే ఫ్రేమ్ సపరేట్గా, మళ్ళీ దానికి అన్ని రకరకాల పార్ట్స్ చూడండి ఇక్కడ సపరేట్గా చూపిస్తారనమాట. ఫ్రేమ్స్ ఉన్నాయి చూసారా? ఇవి అన్ని పార్ట్స్ ఇలా వివరంగా బాగా మైక్రోస్కోప్లో కూడా మనం చూడటానికి అక్కడ అవకాశం ఉంటుంది. అక్కడ చూస్తున్నాము చూడండి. మీకు కూడా తెలియాలని ఊరికే ఇలా చూపిస్తూ ఉన్నాను. పార్ట్స్ ఆఫ్ వాచ్ చూసారా? వాచ్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎప్పుడెప్పుడు తయారైంది, దాన్ని ఎలా తయారు చేస్తారు అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు. చూడండి ఎన్ని రకాలు ఫ్రేమ్స్ అవన్నీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. చూసారా? ఇన్ని రకాలు. మనం పెట్టుకునే వాచ్ మాత్రం మనకు తెలుస్తుంది కదా. ఇవన్నీ కూడా ఇన్ని రకాలు ఉంటాయా, ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం పెట్టుకునే వాచ్లు ఎలా తయారు చేస్తారనే ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇవన్నీ చూడగలుగుతాం. ఏదో కొనుక్కున్నాం పెట్టుకున్నాం అనుకుంటే ఇంకంతే. ఇక్కడ ప్లీజ్ డోంట్ టచ్ అని కూడా వేశారు. చూడండి డయల్స్, ఎన్ని రకాల డయల్స్ ఉన్నాయో. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారనేది కూడా ఇక్కడ కింద చేసే మిషను ఉంది. అలాగే ఏ ఏ పార్ట్స్ ఎలా తయారు చేస్తారనేది కూడా ఉంది. ఆ ప్రాసెస్ చూడండి, ప్రాసెస్ ఎలా తయారు చేస్తారనేది. కొంచెం వీడియో స్పీడ్ అయిపోయింది, ఎందుకంటే మరీ లాంగ్ అయిపోద్ది అనమాట. అందుకని ఆ కేసులు ఉంటాయి కదా, ఆ ఫ్రేమ్లు అవి తయారు చేసేది. ఇవన్నీ ఒక్కో చోట ఒక్కో పార్ట్స్ ఉన్నాయి అన్నమాట. కేసులో చోట ఉన్నాయి. ఇంకా
ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఆ వాచ్లో ఏమేమి చిన్న పార్ట్స్తో సహా ముళ్ళులతో సహా అన్నీ కూడా ప్రతిదీ విడివిడిగా పెట్టేశారు. అది ఎలా వాడతారు ఏంటనేది కూడా చూపిస్తారనమాట ఇక్కడ. మనం నిదానంగా చదువుకుంటే చాలా టైం పడుతుంది. ఇక చూడండి వాటికి బాక్సులు కూడా, వాటికి యూస్ చేసే బాక్సులు కూడా ప్యాకింగ్ బాక్సెస్. ఈ ప్యాకింగ్ బాక్సెస్ అన్నీ కూడా అవి ఒకవైపు పెట్టారు. ఒకవైపు ఫ్రేమ్స్ అవి ఒకవైపు పెట్టారు. లోపల పనిచేసే పార్ట్స్, అలాగే చైన్స్, లెదరు, మళ్ళీ మామూలు స్టీల్ ఇవి అలాంటివి హోల్డర్స్. ఇగో ముళ్ళులు చూసారా, నేను చెప్పానా లోపల ముళ్ళులు, గ్యాస్ కట్స్, దానికి లోపల గ్యాస్ కట్స్ ఉంటాయి కదా, ఆ గ్యాస్ కట్స్. ఇగో మినరల్ గ్లాసులు, మనకు వాచీల పైన వచ్చే గ్లాసులు వస్తాయి కదా, హోల్డర్స్, గ్లాసు తర్వాత హోల్డరు అన్నీ. అగో ఎప్పుడెప్పుడు అనేది ఆ మిషన్లు చూసారా, ఆ మిషన్లో అది ఎలా తయారు చేస్తారనేది మిషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ దాన్ని ఎలా తయారు చేస్తారనేది కూడా అక్కడ చూపిస్తున్నారనమాట. ఇవన్నీ యూజ్ చేసి ఎలా తయారు చేయాలనేది ఎంత డీటెయిల్గా, ఇది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి బాగా, అంటే స్కూల్ పిల్లలకి కొందరిని మనం కొన్ని ఎగ్జిబిషన్లకి, కొన్ని సైన్స్ ఎగ్జిబిషన్ ఇలాంటి వాటికి తీసుకెళ్తుంటాం కదా, అలాంటప్పుడు పిల్లల్ని ఇలాంటి చోటకు కూడా తీసుకురావాలి. ఇది పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇదిగో అసెంబ్లీ చేయటం ఎలాగనేది కూడా చూపిస్తున్నారు. ఈ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే నిజంగా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఇవి వాచి మనం పెట్టుకుంటాము అంతేవరకే, కానీ ఇది ఎలా తయారు చేస్తారు ఏంటనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇది ఎలా వస్తుంది పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. స్కూల్లో కూడా ఇలా ఒకరోజు ఇలా హిస్టారికల్ ట్రిప్పులు అవి పెడుతుంటారు కదా, అలాగే ఇది కూడా ఒకరోజు వన్ డే పిక్నిక్ లాగా తీసుకొస్తే బాగుంటుంది కదా. వాచ్ అసెంబ్లీ అనమాట ఇదంతా. అసెంబ్లీ ఎలా చేస్తారు మొత్తం, ఈ గ్లాసులు, ఫ్రేమ్లు ఇవన్నీ కలిపి ఇక్కడ ఇలా వచ్చేసరికి లాస్ట్కి వాచీలు ఇలా తయారవుతాయి. చూసారా వాచీలు కూడా ఎన్ని రకాలు. ఇక్కడ అసలు నిజంగా ఒక రూమ్లో అయితే చూపిస్తూ ఉండండి, రూమ్లో మొత్తం ఆ వాచ్ల మధ్యలో మనం ఉంటే ఎలా ఉంటుంది. ఇక్కడ ఇంకా వేరే ట్రాక్టర్లకి కూడా హెచ్ఎంటీ వాళ్ళవి ట్రాక్టర్స్ కూడా ఉంటాయి, ట్రాక్టర్ మిషనరీ అవన్నీ కూడా. పక్కన పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా. ఇక్కడ మా బుజ్జివాడు, మా చెల్లెలు, మా అబ్బాయి. ఇక్కడ ఇది ఎక్కడెక్కడది, ఇది తుమ్కూరు బ్రాంచ్ అనమాట హెచ్ఎంటీ. ఇది బెంగళూరుది. వాటి డిజైన్, వాటి లేఅవుట్ డిజైన్ మొత్తం ఇందులో వస్తుంది. మనం నిదానంగా చూస్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ వీళ్ళకి అక్కడ వర్కర్స్కి వాళ్ళకి కూడా సపరేట్గా వాళ్ళ డ్రెస్సులు అవన్నీ ఉన్నాయి అక్కడ. ట్రాక్టర్ కట్ మోడల్ అంట చూసారా, ట్రాక్టర్లు కూడా ఇవన్నీ వాళ్ళ హెచ్ఎంటీ వాళ్ళే. అదంతా కూడా చూడటానికి అన్ని మోడల్స్ కూడా పెట్టారనమాట. ఎవరైనా వెళ్ళినప్పుడు మొత్తం డీటెయిల్గా చూసుకోవడం. లోపల నేను చెప్పాను కదా, లోపల ఒక పెద్ద రూమ్లో పెద్ద హాల్ ఉంది. దానిలో వాచీలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అబ్బా, వాచీలు చూస్తుంటేనే అన్నీ తీసుకొని పెట్టేసుకోవాలనిపిస్తుంది కదా, అలా ఉంటుంది. నేను ఫస్ట్ టైం కొనుక్కున్నది హెచ్ఎంటీ వాచ్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా బాబాయ్ కొనిచ్చాడు నాకు హెచ్ఎంటీ వాచ్. అది ఇప్పటికీ ఉంది తెలుసా. అది కీ ఇచ్చేది ఏం పాడవదు అసలు, నిజంగా అలాగే ఉంటుంది. మనం ఎప్పుడు కీ ఇస్తే అప్పుడే కదా ఆడుతుంది, కీ ఇవ్వకపోతే ఆగిపోతుంది. ఇప్పుడు కూడా నేను అదే లెదర్ స్టాఫ్ మాత్రం మార్చుకున్నాను. ఎప్పుడన్నా ముళ్ళు ఏదైనా కొంచెం అటు ఇటు పోతే రిపేర్ 2-3 సార్లు రిపేర్ చేయించాను. ఎప్పుడు నేను 10th క్లాస్ అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలది అవన్నీ. నాకు ఎన్ని వాచీల తర్వాత మా పిల్లలు కొనిచ్చారు, తర్వాత వేరే వాచీలు కొనుక్కున్నా సరే నాకు అదంటేనే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కడికైనా వెళ్తాను టక్కన అదే తీసి పెట్టుకుంటాను. ఏంటి ఇంటి ఉన్నా కూడా పాతది పెట్టుకుంటూ ఉంటారు ఎందుకో, అదొక అట్రాక్షన్. ఏం చెప్పాలంటే ఒక ఇంట్రెస్ట్, మనకి అటాచ్మెంట్, మనకు దాంతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. 10thలో కొనుక్కున్న వాచ్ తెలుసా. ఇక్కడ లోపలికి వస్తే ఎన్ని రకాలు ఇంకా ఉన్నాయి చూడండి. వీటిల్లో ఒక స్పెషల్ ఉంది. మనం బ్రెయిలీ వాడతాం కదా, అంటే ఎవరికి వాడతాం అవి, కళ్ళు కొంచెం లేని వాళ్ళకి కదా, అలాంటి వాళ్ళకి కూడా వాచెస్ ఉన్నాయి తెలుసా. అలాంటి వాళ్ళకి టచ్ చేసి, అంటే క్యాప్ లాగా ఉంటుంది, క్యాప్ తీసి దాన్ని టచ్ చేసి అలాంటి వాచ్లు ఇక్కడ ఉన్నాయి. బ్రెయిలీ చూసారా, బ్రెయిలీ వాచెస్ ఇవి.
ఈ గ్యారంటీ కార్డు అన్నీ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ క్యాప్ ఓపెన్ చేసేస్తే ఇక్కడ ఉంది చూడండి క్యాప్. ఆ క్యాప్ అలా ఓపెన్ చేసి ఉంది కదా, అది ఓపెన్ చేసి టచ్ చేస్తే వాళ్ళకి టైం ఎంత అయింది కూడా అర్థం అవుతుంది. బాగుంది కదా, వాళ్ళకి కూడా సపరేట్గా ఇదిగో ఈ వాచ్ చూడండి ఎంత బాగుందో. ఇలా మనకి చాలా గ్యారంటీ ఉంటుంది. నేనైతే ఫస్ట్లో హెచ్ఎంటీ తప్పితే వేరే వాచ్లు నాకు అంటే అంత బాగా పనిచేస్తాయి అనేది కూడా తెలిసేది కదా చిన్నప్పుడు. వాచ్ అంటే హెచ్ఎంటీ అంతే. ఇగో ఇది చూసారా, న్యాచురల్ ఫ్లవర్స్ తోటి అవి లాల్బాగ్లో ఈ కస్టమైడ్ క్లాక్స్ అనమాట. వాళ్ళు కావాలని అడిగి చేయించుకునేవి. మాకు లాల్బాగ్లో ఇలాంటి క్లాక్ ఫ్లోరల్ క్లాక్ ఫ్లవర్స్ తోటే చేస్తారు. ఇగో ఇది కూడా కస్టమైజ్డ్ క్లాకే. ఇది కొందరు ఇది చూడండి, మొత్తం ప్రపంచంలో టైమింగ్స్, వేరే దేశాల్లో ఉన్న టైమింగ్స్ కూడా అక్కడ తెలుస్తుంటాయి. ఇవన్నీ ఇవి కస్టమైజ్ చేయించుకున్న కొన్ని యూనివర్సిటీల్లో కొన్ని వేరే చోట్ల అన్నీ చేయించుకున్నాయి. వాళ్ళ మోడల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇదిగో చూసారా, ఇవన్నీ కస్టమైజ్ క్లాక్స్. అన్నీ చూసుకుంటూ చక్కగా ఫోటోలు తీసుకుంటూ మీకు చూపిద్దాం. మొత్తం ప్రపంచంలో ఉన్న టైమింగ్స్ అంతా ఇక్కడ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ టైం ఉందనేది అక్కడ తెలుస్తుంది మనకి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది కూడా క్లాక్ లాగా లేదు కదా, ఇగో ఎక్కడెక్కడ ఇగో తిరుచిరాపల్లి అక్కడ వాళ్ళు కస్టమైజ్ చేసి చేయించుకున్నదనమాట. ఆ పై ఇది టవర్ క్లాక్స్, ఇది టవర్ క్లాక్ అంట. నెక్స్ట్ ఇది చూసారా, ఇది బెంగళూరు. అలాగే ఇది బెంగళూరే. చూడండి కొన్ని మనకి ఆర్కే బీచ్లో అక్కడ కూడా చేసింది అవన్నీ వీటియు. ఇక్కడ యూనివర్సిటీ అనమాట, విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్సిటీ. వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి కావాల్సినట్లుగా అడిగి కస్టమైజ్ చేయించుకుంటారనమాట. ఆ క్లాకులు కూడా ఇందులో మ్యూజియంలో పెట్టేశారు. ఫ్లోరల్ క్లాక్ అనేది లాల్బాగ్లో ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక ఫొటోస్ అన్నీ గ్యాలరీ, ఎప్పుడు వెళ్ళినా మనకు అది చాలా అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆడియో విజువల్ రూమ్, మెషిన్ టూల్స్, మెషిన్కి సంబంధించిన టూల్స్ ఉన్నాయి. హెచ్ఎంటీ ల్యాంప్స్, వీళ్ళ హెచ్ఎంటీ ల్యాంప్స్ కూడా ఉన్నాయి తెలుసా. ఇది చూడండి, ఇది బాగుందని నేను అక్కడ ఉంటే తీసాను. హెచ్ఎంటీ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే హెచ్ఎంటీ ఇది ట్రాక్టర్స్ ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవాల్యుయేషన్ ఆఫ్ హెచ్ఎంటీ ట్రాక్టర్స్ చూడండి. గేర్ బాక్సులు అన్నీ సపరేట్గా. హైడ్రాలిక్ సిస్టమ్, స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మ్యూజియంలో మొత్తం ఉన్నాయి. పిల్లల్ని తీసుకొస్తే నిజంగా చాలా ఇంట్రెస్ట్గా స్కూల్ పిల్లలకి ఇవన్నీ నేర్పించాలండి. ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. ఇక్కడ చుట్టూ గార్డెన్ అనమాట, చాలా బాగుంది, అసలు ప్లెజెంట్గా ఉంది వాతావరణం. అందుకని వెంటనే ఇంటికి రాలేకపోయాం. అక్కడ కూర్చొని కాసేపు మా బుజ్జిగాడిని కూడా అక్కడ ఆడిపించుకున్నాం అనమాట. కాకపోతే చెట్లకి పనసకాయలు, అబ్బా ఎప్పుడు ఎవరు చూడకుండా ఉంటే కోసుకొచ్చేద్దాం అనిపించింది. ఎన్ని పనసకాయలు ఏలాడుతూ ఉన్నాయో తెలుసా. ప్రతి చెట్టుకి పనస చెట్లే అన్నీ ఎక్కువ ఉన్నాయి. అయ్యో చూసారా, గుత్తులుగా ఎన్ని పనసకాయలు ఉన్నాయో. నాకైతే మాత్రం అబ్బా కోసుకొచ్చేద్దాం అనిపించింది. మరి వాళ్ళు ఏమంటారు అని చెప్పి ఊరుకున్నాము. లేదంటే కోసుకొచ్చేసుకుందాం అన్నంత ఎవరు చూస్తున్నది కూడా లేదు. కోసుకొచ్చుకుని ఎవరు చూస్తారని కాకపోతే బయట సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తారనుకోండి. చెట్లు నిండా పనసకాయలే చూడండి, ఎన్నెన్ని కాయలు ఉన్నాయో. అబ్బా అన్నీ కోసేసుకుందాం అనిపిస్తుంది. అలా అనిపించింది. ఆ పార్కులో మా బుజ్జిగాడిని కాసేపు ఆడిపించుకున్నాం. పక్కన పార్కు కూడా ఉంది అన్నమాట పిల్లలకి. పిల్లలు ఆడుకున్నాయి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో మా బుజ్జిగాడు చూసారా. మేము కూడా ఉయ్యాలు మా బుజ్జిగాడితో పాటు. అగో చూడండి, చక్కగా ఉయ్యాలుక్కుంటా వాడికి జారుడు బండ ఇంకా అన్నీ ఆడించుకుంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాం. ఇంకా ఇది హెరిటేజ్ సెంటర్ అండ్ మ్యూజియం. ఇక ఇది ఫ్లోరల్ క్లాక్. మళ్ళీ ఇక్కడ హెచ్ఎంటీది వాచ్లు మనం కొనుక్కోవాలంటే మ్యూజియంలో ఉండవు కదా, పక్కన ఒక షాప్ ఉంటుంది వీళ్ళదే. దీనిలోనే ఇదే క్యాంపస్లో పక్కన షాప్ ఉంటుంది. ఆ షాప్లో మనకు కావాల్సినవి ఉంటాయి. ఇప్పుడు ఒక్కోసారి అయితే డిస్కౌంట్లు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూసామన్నమాట. అక్కడ ఏమేమి వాచ్లు ఉన్నాయి ఏంటి మీకు కూడా చూపిస్తారండి. ఇగో చూడండి, హెచ్ఎంటీ వాచెస్ మొత్తం అనమాట. లేడీస్, జెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం డిస్కౌంట్ కూడా ఏదో నడుస్తూ ఉంది. చూడండి, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొనుక్కోవాలి. చూసారా ఎన్ని వాచ్లు. మీకు కూడా చూస్తుంటే ఎప్పుడెప్పుడు తీసుకొని పెట్టుకుందాం అనిపిస్తుందా? ఇవన్నీ కూడా ఎప్పుడు చూద్దాం అనిపిస్తుందా మీకు కూడా? అయితే ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.